ఏలూరు జిల్లా ద్వారకాపురంలో ఉన్నాం. దేవస్థానం ద్వారా నడపడుతున్న దేవస్థానం హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే సందర్భంగా వంటిపల్లి చక్రవర్తి చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యార్థులకు ఇక్కడ బహుమతులు ప్రదానోత్సవం జరుగుతుంది. సో దాన్ని ఆయన చేతుల మీదుగా నడుపుతూ ఉంటారు ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు చేసిన ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది కోవిడ్ ముందు నుంచి ఒక 10 years బిఫోర్, ఆల్మోస్ట్ 2015 నుంచి 16 అట్లా చేస్తున్నాము. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకోలేని పిల్లలకి ఒక విద్యార్థిని 10th నుంచి తీసుకుని ఒక విద్యార్థిని చదివించే ఏర్పాటు చేశాము. ఆ తర్వాత కోవిడ్ తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఆగిపోతే మన స్కూల్ స్టాఫ్, హెచ్ఎం గారు, పీటీ గారు, వీళ్ళందరూ ఇలా స్టాఫ్ అందరికి, పిల్లలందరికీ ఆటల పోటీలు పెట్టి గిఫ్ట్స్ ఇద్దాము, దానికి స్పెషల్ గా ఎవరు ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పారు. గత 3 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం చేస్తూ వస్తున్నాము. బట్ ఈ సంవత్సరం ఏంటంటే, అప్పుడు దాకా మా ట్రస్ట్ పేరున స్లీపింగ్ గా చేసాము. ఈ సంవత్సరం ఏంటంటే ఒక సర్టిఫికేట్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆ సర్టిఫికేట్ ని కూడా పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వచ్చి ఇట్లా ఇచ్చి వాళ్ళకి గుర్తుగా లైఫ్ టైం మెమొరబుల్ గా ఉండటం కోసం ఈ ఏర్పాటు చేయటం, ఈ టీచర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి, అలాగే చిన్న చిన్న వాళ్ళకు ఉపయోగపడే, వాళ్ళకి స్కూల్ కి ఉపయోగపడే అవసరాలను కూడా చిన్న గిఫ్ట్స్ రూపంలో ఇచ్చుకుంటూ వాళ్ళ ప్రోత్సాహం చేయటం జరుగుతుంది. అసలు ఇన్స్పిరేషన్ ఏంటి, ఎందుకు ఇలా చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ స్కూల్లోనే నేను చదివాను. మా బ్రదర్ కానీ నేను కానీ ఇక్కడే చదువుకున్నాము. అప్పుడు మేము కొన్ని ఇలాగే గిఫ్ట్స్ అవి తీసుకున్నాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఆగిపోవటం, తర్వాత మాకు అవకాశం, ఆ భగవంతుడి దయ వల్ల మాకు అవకాశం రావటం, ఇలా చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమం వాళ్ళ ఇన్స్పిరేషన్ కోసమే జరుగుతుంది. అయితే స్పోర్ట్స్ లో మెరిట్ బేస్ చేసుకుని ఇస్తారా, లేకపోతే స్టడీ మెరిట్ బేస్ చేసుకుని ఇస్తారా? యాక్చువల్గా స్టడీని చేయటం, అంతకు ముందు వరకు 10th లో చదివిన వాళ్ళకి స్టడీని బేస్ చేసుకుని ఇచ్చాము. ఇప్పుడు స్పోర్ట్స్ మీద వెళ్దాం అని చెప్పేసి స్పోర్ట్స్ లో మెరిట్స్ తీసుకుని స్పోర్ట్స్ వరకే తీసుకుని చేస్తున్నాము. అట్లాగే దీని తర్వాత కంటిన్యూషన్ గా లాంగ్వేజెస్ లో సెపరేట్ గా మనకి సాంస్క్రిట్, ఇంగ్లీషు, తెలుగు, హిందీ 4 లాంగ్వేజెస్ ఉన్నాయి. టీచర్స్ ఆ 4 లాంగ్వేజ్ లో కూడా వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయడం కోసం వ్యాసరచన, డిబేట్, ఈ 2 కార్యక్రమాల్లోనూ దీన్ని కంటిన్యూ చేద్దాం అనేసి ఒక ఇన్స్పిరేషన్ గా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ విద్యార్థులకి, నేను చదివిన స్కూలు, నన్ను ఇంత ప్రయోజకం చేసిన స్కూలు, ఆ స్కూల్ కి రిటర్న్ గా ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో, స్కూల్ కి మనం ఏమీ చేయలేం కాబట్టి మన స్వామివారు ఉన్నారు, ఆ స్థాయిలో మనం చేయలేం కాబట్టి పిల్లలకి ఇన్స్పైరబుల్ గా ఉండాలని చెప్పేసి, వాళ్ళకి నెక్స్ట్ మన జనరేషన్ తర్వాత వాళ్ళకు కూడా మనం ఏదో సర్వీస్ చేయాలనే మోటివేషన్ ఇవ్వటం కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఆ మోటివేషన్ తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. చూస్తున్నారు కదండి, తను చదివిన స్కూల్ కి ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని తన ఆశయాన్ని, గొప్పతనాన్ని మనం చూస్తుండొచ్చు. థ్యాంక్ యూ.